గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. విజువలైజేషన్కి సంబంధించి చాలా మందికి ఉండే ఒకే ఒక డౌట్ ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో కంట్రోల్ చేయాలంటే కష్టంగా మారుతుంది. కొన్ని గోల్స్ ఉంటూ ఉంటాయి, వాటి వైపు పాజిటివ్ వైపు వెళ్ళాలన్నా మాకు ఈ 5 days విజువలైజేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటాం అసలు? క్రియేటివ్ విజువలైజేషన్ సెషన్లో ఏం కావాలో అది విజువలైజ్ చేసే ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం. ఈ నెగటివ్ థాట్స్ అనే మాటని చాలామంది యూజ్ చేసి తమకు తామే ఇది నెగిటివ్ థాట్స్ నాకు వస్తున్నాయి, నాకు నెగిటివ్ థాట్స్ రాకూడదంటే ఏం చేయాలి, అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, పాజిటివ్ థాట్స్ రావడం అంటే ఏంటి. యాక్చువల్గా అయితే లైఫ్కి పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ అంటే తెలియదు. యాక్చువల్గా థాట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ యూనివర్స్కి థాట్ అనేది ఒకటే తెలుసు, కానీ ఈ థాట్ మీకు పాజిటివ్ కావచ్చు, నాకు నెగిటివ్ కావచ్చు. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలియదు. సో థాట్ అనేదే ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయడానికి ఎట్లా చెప్పొచ్చు అంటే వాంటెడ్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్. మీకు ఏం కావాలి, ఏం అవసరం లేదు. సో ఈ అన్వాంటెడ్ థాట్స్ వద్దు అని. మరి అన్వాంట్ అయినప్పుడు ఎందుకు ఆలోచిస్తారు? అయితే ఈ అన్వాంటెడ్ థాట్స్ వస్తాయి ఎందుకంటే ఎప్పుడో గతంలో ఉన్న భయం వల్ల, గతంలో ఉన్న అనుభవాల వల్ల, మన ఫెయిల్యూర్స్ మళ్ళీ గుర్తుకు రావటం వల్ల, మన మీదే మనకున్న అనుమానం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం వల్ల, ఏదైతే భవిష్యత్తులో అనుకుంటామో అది జరుగుతుందో లేదో అన్న అనుమానం. మీకు ఏం కావాలో తెలిస్తే మీరు ఏది అవాయిడ్ చేయాలో మీరు తెలుసుకుంటారు. ఏవి వాంటెడ్ థాట్సో మీకు తెలిస్తే ఏవి అన్వాంటెడో అవి అవాయిడ్ చేస్తారు. అందుకే ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ కోసం ఎంత ట్రై చేస్తే మీరు అటెన్షన్ని డ్రా చేస్తారే తప్ప ప్రివెన్షన్ జరగదు. సో ఎక్కువ అంటే అవాయిడ్ చేయడానికి ఎంత ట్రై చేస్తే అది మళ్ళీ వచ్చి మన దగ్గరికి వస్తుంటుంది. మరి ఎలా చేయాలి అంటారు అసలు? దీన్నే థియరీ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. థియరీ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏంటంటే అసలు ఏదైతే సాధించాలని అనుకున్నానో దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ నాకు బలంగా ఉండాలి. నేను సాధించబోతున్నాను, కలవబోతున్నాను, పొందబోతున్నాను, లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అనే ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను థాట్స్తోనే అన్నీ సాధించాలనుకుంటే అసంభవం. అసలు ఈ సృష్టిలో మీకు అనుకున్నది జరగాలంటే జరగడం కోసం మీ థాట్స్ని సృష్టి కేర్ చేయదు. మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది కాదు, ఏం భావిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆలోచనలు ఏంది వచ్చిపోతుంటాయి, ఏం భావిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. అయితే ఈ భావనలన్నీ ఆలోచనల ద్వారానే వస్తుంటాయి. కాబట్టి భావనలు ముఖ్యం. కాబట్టి పాజిటివ్ భావనలు ఉండాలంటే మీరు పాజిటివ్ ఆలోచనలనే మీరు అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి మీరు ఏం భావిస్తున్నారో కూడా సృష్టి కేర్ చేయదు. ఈ భావన ఎంతకాలం కొనసాగిస్తున్నారన్నది ఇంపార్టెంట్. సస్టైనెన్స్. మీరు విజువలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీ భావన నెగిటివే అనుకుందాం, మీ ప్రవర్తన నెగిటివే అనుకుందాం, మీకు ఉన్నది డిప్రెషనే అనుకుందాం, మీకు అసలు ఈ ప్రపంచం మీద ఆశ లేదనుకుందాం, హోప్ లేకుండా ఇంత ఉంటే ఏమవుతుందంటే క్రియేటివ్గా విజువలైజ్ చేసినప్పుడు పాజిటివ్గా మిమ్మల్ని మీరు భవిష్యత్తులో ఊహించినప్పుడు ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది బ్రెయిన్లో. న్యూరాల్ సర్క్యూట్ అంటాం. ఆ సర్క్యూట్ ఏంటంటే సక్సెస్ సర్క్యూట్. మీరు ఎట్లయితే చూసుకున్నారో దానికి సంబంధించి సర్క్యూట్ ఏర్పడుతుంది. ఈ సర్క్యూట్లో మెల్లిగా కరెంట్ పాస్ అవ్వడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవ్వడం మొదలు పెడుతుందో న్యూరో కెమికల్స్ అన్నీ హెల్ప్ చేస్తాయి ఈ సర్క్యూట్ ఏర్పడడానికి. ఎప్పుడైతే మనం ఆ థాట్ వచ్చిందో ఆ థాట్కి సంబంధించిన ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది మనకి. ఆ ఫ్యూచర్ కనిపించినప్పుడు విజువలైజేషన్ ఎలక్ట్రిసిటీ సప్లై అలాగే ఉండాలి అంటే ఆ భావనలను అలాగే ఉండాలి. ఎప్పుడైతే మీరు మళ్ళీ నెగిటివ్కి షిఫ్ట్ అయ్యారో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఈ పవర్ డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోతే మీరు ఇంతవరకు సృష్టించిన న్యూరల్ నెట్వర్క్ ఏమవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతే మీరు అనుకున్నది సాధించలేరు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జి చేయడం మానేయండి. అవి థాట్స్ అంతే. అన్వాంటెడ్ థాట్స్, వాంటెడ్ థాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు వాంటెడ్ థాట్స్ ఏంటో డిసైడ్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మీ థాట్స్తో పని లేదు, మీరు ఏం భావిస్తున్నారో ఇంపార్టెంట్. మీ భావనతో పని లేదు, మీ భావన ఎంతకాలం మీతో ఉంది అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతసేపు ఉంటే అంత పాత్ బలంగా ఏర్పడుతుంది. అంతసేపు ఉండాలంటే ఎక్స్పెక్టెన్సీ థియరీని అర్థం చేసుకోవాలి. మీ ఎక్స్పెక్టేషన్ బలంగా ఉంటే అప్పుడు ఏది అన్వాంటెడో అది వాంటెడో తెలుస్తుంది.
ఈ పాలు కలిపితే నాకు అసిడిటీ వస్తుందని తెలిస్తే నేను డికాక్షన్ అవాయిడ్ చేయాలా, షుగర్ అవాయిడ్ చేయాలా, పాలు అవాయిడ్ చేయాలా అని నాకు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైంది, పాలు అవాయిడ్ చేయాలి, అవి అన్వాంటెడ్. సో నెగిటివ్ అనేది, ఇప్పుడు మీరు కాఫీని నెగిటివ్ అనలేరు. మీకు నెగిటివ్ అయితే నాకు చాలా ఇష్టం, నాకు పాజిటివ్. సో అన్వాంటెడ్ ఏంటో, ఎందుకు అన్వాంటెడ్ అవాయిడ్ చేస్తాం? నాకు ఏది వాంటెడ్ అంటే అసిడిటీ లేకుండా ఉండడం వాంటెడ్. ఇబ్బందికరంగా లేనిది ఎప్పుడైనా వాంటెడే అవుతుంది. వాంటెడ్. సో ఇబ్బందికరంగా ఉన్నది తీసేయడం, అన్వాంటెడ్ని తీసేస్తా. ఈ అన్వాంటెడ్ ఎప్పుడు తీసేయాలనిపిస్తుంది అంటే మీకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉందా బలంగా, ఈ బలమైన భావనలను మీరు కంటిన్యూ చేస్తున్నారా? సో ఇవన్నీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి కేవలం కోరిక, మీరు కోరినంత మాత్రాన, ఈ కోరికను మీరు విజువల్గా చూసినంత మాత్రాన ఈ ప్రపంచం అంతా ఏకమై మీ కోరిక తీర్చడానికి మీ పాదాల దగ్గరకు వస్తుందని అనుకుంటే ఇవన్నీ భ్రమలే. కష్టం అంటే అర్థం ఏంటంటే ఫిజికల్గానే కష్టపడక్కర్లేదు, మెంటల్గా స్ట్రాంగ్గా అయ్యి ఆ కష్టానికి సిద్ధపడి, కష్టపడి మీరు ఇష్టం లేకపోయినా సరే అన్వాంటెడ్ని అవాయిడ్ చేసి వాంటెడ్ని అట్రాక్ట్ చేయగలిగితే దాదాపు మీ జీవితంలో మీకు కావాల్సిన దాన్ని మీరు ఆకర్షిస్తున్నట్టే లెక్క. చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో వాంటేది అన్వాంటెడ్ అని తెలియదు. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియకనే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడే క్లారిటీ లేకుండా విజువలైజేషన్కి అటెండ్ అయినా చాలామంది చెప్పేది ఏంటంటే నెగిటివ్ని మేము అట్రాక్ట్ చేస్తున్నాము, మాకు అవే ఆలోచనలు వస్తాయి అని అంటుంటారు. ఆ క్లారిటీ రావాలి అన్నా, ఆ క్లారిటీ తెచ్చుకోవాలి అనుకున్నా, అవగాహన పెంచుకోవాలి అనుకున్నా 2024 స్టార్ట్ అవబోతుంది కాబట్టి చాలామందికి చాలా గోల్స్ అండ్ కొత్త కొత్తవి క్రియేట్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు, లైఫ్లో యాడ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ క్లాస్ యొక్క డీటెయిల్స్ ఏంటి సార్? అంటే 23rd డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఖరి సెషన్ ఈ సంవత్సరం అని అన్నాను, కానీ వచ్చే సంవత్సరానికి మొదటి సెషన్ అని కూడా చెప్పొచ్చు కదా. సో అది నా వాంటెడ్ థాట్. సో ఈ వచ్చే సంవత్సరంలో బిగిన్ అయ్యే ముందు మొట్టమొదటి సెషన్ అని అనుకుంటే, ఇంతవరకు చాలామంది దాదాపు 14,000 పీపుల్ని మనం కోచ్ చేసాం. సో ఈ సెషన్లో 2 కొత్త టెక్నిక్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. వండర్ఫుల్. కొత్త టెక్నిక్స్ అడ్వాన్స్లో చెప్పేవి కొంచెం బేసిక్లో యాడ్ చేశాం. ఓకే. సో ఈ కొత్త టెక్నిక్స్ ద్వారా విజువలైజేషన్లో ఎవరైనా సరే అనుకున్నవి సాధించలేని వాళ్ళు ఆ గ్యాప్స్ని ఫిల్ చేసే అవకాశం ఈ బ్యాచ్లో ఉంటుంది. ఇది అటెండ్ అయిన వాళ్ళకు అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు దే కెన్ సీ. పైగా మనం ఈసారి ఏం చేసామంటే ప్రతిరోజు హోంవర్క్ని ఇస్తూ ఏ రోజు చెప్పిన వాటిని ఆ రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ మరుసటి రోజు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకునేటట్టు మనం ఫాలో అప్ చేస్తూ చేసాం. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ కోచింగ్. ఓకే. సో ఈ 5 days ఎవరైతే అటెండ్ అవుతారో ఈ విజువలైజేషన్ కోచింగ్లో అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. పైగా వాళ్ళ లక్ష్యాలు వచ్చే సంవత్సరం ఏమేమి లక్ష్యాలను పెట్టుకున్నారో ఆ లక్ష్యాలని నిర్దేశించుకోవడానికి బలమైన ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేయడం కోసం ఇది మంచి సందర్భం. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కింద కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత 23rd ఆరుష్ 5 days క్లాస్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా రామ్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ మీరు కనుక తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.